నమస్తే అండి జగదీష్ యలమంచిలి గారు, అలాగే మిగతా వాళ్ళందరికీ నమస్తే. నమస్కారం అండి. సార్, టీడీపీ విజయంపై మీ అభిప్రాయం ఏంటి సార్? విజయంపై మా అభిప్రాయం ఏముందమ్మా, ఇది 5 కోట్ల ఆంధ్రుల చెర విడిచినట్టు అయింది బేసిక్ గా. అంటే ఆంధ్రప్రదేశ్ ని చూస్తే ఎంతో బాధగా అనిపిస్తోంది 5 ఏళ్ల నుంచి. అంటే గెలిపోవటం అనేది సహజం, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనందరం ప్రజల పక్షమే ఉండాలి, ప్రజాహితమే కోరుకోవాలి. ఇది గ్రేట్ లెజెండ్ మన అన్న నందమూరి తారక రామారావు గారు. మా అందరికి, నాకు 18 ఏళ్ల వయసులో ఆయన పార్టీ పెట్టారు. ఆయన కార్యకర్తగా నడిచి మేము నేర్చుకుంది, తెలుసుకుంది, వివరంగా ఎక్కడి వరకు వచ్చింది, ఎంత పైకి వచ్చింది, ఆ బాటలు ఉన్నాయమ్మా. సో అంటే ప్రతి కార్యకర్త ప్రజాసేవ కోసం కృషి చేయాలి. ఒక్క నందమూరి తారక రామారావు గారు కాదు, మీ అన్నే కాదు అని ఆయన చక్కగా చెప్పేవారు మా అందరికి విమర్శి. దాన్ని చూసి నేర్చుకున్న జగన్ చక్కగా మళ్ళా గెలిచి ఉండేవారు. బట్ అతను చేసుకున్న స్వయం కృతాపరాధం, అది చేయకపోగా ప్రజాహితం, ప్రజల పక్షం, ప్రజా సేవే పరమావధి అనేది చేస్తుంటే అతను ఇంకోసారి గెలిచినా మేము ఆశ్చర్యపోవడం కాదు, మాకు ఇబ్బంది ఉండేది కాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఇబ్బంది పడే వ్యక్తిత్వం కాదు. మేము హెల్దీ రాజకీయాల్ని ప్రోత్సహించేవాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేవాళ్ళం. సార్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు ర్యాలీ చేశారు యుఎస్ లో, చేసి జగన్ ని పతనం మొదలైందని చెప్పని అన్నారు. సో అది నిజమైందంటారా? అదే నిజమైంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజునే ఇదే మాట చెప్పా నేను, జగన్ నువ్వంటే పసలకి ఏం లేదు, తమ్ముడు లాంటి వాడివి నువ్వు. నేను ఇలాగే చెప్పాను ఆ రోజు. కానీ నువ్వు చేస్తున్నది తప్పు. ముఖ్యంగా వయసులో పెద్దవాడిగా ఒక ముఖ్య నాయకుడు, ఒక ప్రజా నాయకుడు, యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నడిచిన ఒక కార్యకర్తగా, ఒక ధీటైన తెలుగుదేశం కార్యకర్తగా, ఏది 40 ఏళ్ల నుంచి నడిచిన ఈ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి, నేను యూ బ్లడ్ అని ఒక యాప్ ని పెట్టి మన 140 కోట్ల మందికి ఒక్క ప్రాణం కూడా పోకూడదని చేస్తున్న, ఇంత సేవ చేస్తూ, ఇంత చదువుకున్న వాడిని, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసిన వాడిని ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇదే బేసిస్ అమ్మా, నీ పతనం మొదలైంది అని నేను చక్కగా ఫస్ట్ వర్డ్ అన్నాను. ఎందుకన్నాను అంటే, ఎన్టీ రామారావు గారు మన తెలుగు ఆస్తి. నేను బీటెక్ చేసి ఎంటెక్ కోయంబత్తూరులో చేసినప్పుడు మనకున్న ఘన కీర్తి అంటే, ఓ యూఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్, యూఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మీరు తెలుగు అని తమిళనాడులో కోయంబత్తూరులో అనిపించుకుని అసలు ఎంతో ఆనందంగా అనిపించి, అంటే అది మన ఘన కీర్తి ఆయన తెచ్చిపెట్టింది. రెండోది, పూణె వెళ్ళాను అక్కడి నుంచి, నేను ఎంటెక్ అయినాక పూణె వెళ్ళినాక, దట్ ఈస్ 1990. అక్కడ కూడా ఎవరిని అడిగిన అంటే, అక్కడ నేను గుజరాతీసు, పంజాబీలు, బంగాలీసు, యూపీ, బీహార్ ఇంతమందితో పనిచేశాను బజాజ్ లో. ఇట్స్ కాస్మోపాలిటన్. ప్రతి ఒక్కరి నుంచి విన్న మాట 1990, 1990లో, ఓ యూఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్, ఎస్ సార్. అది అంటే మీరు అనేది ఏంటంటే, ఆయన వల్ల మన రాష్ట్రం గాని, మన జనాలు గాని, మన భాష గాని గుర్తింపబడింది వేరే రాష్ట్రాల్లో, గుర్తింపబడింది. మనకు ఒక ఘన కీర్తినిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. అదే, అందుకే నేను తెలుగు ఆస్తి అంటాను నేను ఎప్పుడు. అది నా నిర్ణయం. అలాగే ఆయన బాటలో, ఆయన పార్టీలో వచ్చిన నాలెడ్జ్ ఎకానమీని తీసుకొచ్చి తర్వాత దేశానికే మకుటం అయిన చంద్రబాబు నాయుడు గారు నేషనల్ అసెట్ అని నేను డిక్లేర్ చేసేవాడిని ఆ రోజుల్లో. సార్ ఇప్పుడు ఇక్కడైతే
చెప్పండి సార్. అంటే కొంచెం చెప్పలేండి అమ్మా క్లియర్ గా. అంటే నేను ఎందుకు అన్నాను అని చెప్తాను నేను ఆ రోజున. అవునండి. సో ఇది చంద్రబాబు నాయుడు గారు మన నేషనల్ అసెట్ గ్లోబల్ గా రామారావు గారు నేషనల్ గా తీసుకెళ్తే గ్లోబల్ గా కూడా గుర్తింపు తెచ్చారు ఆయన తెలుగు వస్తే అని. కానీ ఒక నాలెడ్జ్ ఎకానమీతో మన నేషనల్ అసెట్ అని పిలువబడి దేశానికి ఒక మగుటం చంద్రబాబు నాయుడు గారు అని ఆయన 99లోనే ప్రూవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అమెరికా వచ్చినా కూడా మేమందరం ఎంతో ఆనందంగా ఆయన గ్రోత్ చూసాం. కానీ ఆయన ఓడిపోయినప్పుడు బాధపడ్డాం. తర్వాత అటువంటి వ్యక్తిని నువ్వు జైల్లో పెట్టి అవమానించడం అంటే తప్పు. అది నేను చెప్పింది. అది నేను చెప్పిన మాటకి నీ పతనం ఇక్కడే మొదలైంది జగన్. అంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు, భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నావు అని నేను ఇక్కడే కాదు యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకుని దాని ముందు ఒక చిన్న గ్రూప్ మాకు 10 మంది వరకు ఇచ్చారు పర్మిషన్. అక్కడ ఉండి పోలీసుల సమక్షంలో సెక్యూరిటీ సమక్షంలో నేను చెప్పి కరెక్ట్ గా 9 నెలలు అయిందమ్మా. కరెక్ట్ గా 9. ఎందుకంటే దాన్ని చెప్పడానికి బేసిస్ అది. అంటే మన నేషనల్ ఎసెట్, మన ఎసెట్ ని నువ్వు పొగడపోయినా పర్లేదు జగన్. పార్టీలు వేరవచ్చు, పక్షాలు వేరవచ్చు, పగలు ఉండాల్సిన అవసరం లేదు. పగలు ఉన్నా గానీ నీది నువ్వు చేసుకో, నువ్వు పెంచుకో, నీ గణకీర్తిని చెప్పుకో. మన 5 కోట్ల ఆంధ్రులకి కీర్తిని తీసుకురా, నిన్ను కూడా చెప్తాము అలాగే చెప్పుండేవాడు. అది చేయకపోగా ప్రజల్ని మోసం చేస్తూ 5 కోట్ల ప్రజల్ని మభ్య పెడుతూ ఒక పక్కన మన నేషనల్ అసెట్ అయిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి వయసు రీత్యా ఆయన నేషనల్ అసెట్ ఆయన పెట్టిన కృషి రీత్యా మన పేరు మన రాష్ట్రానికి తెచ్చిన పేరు రీత్యా గ్లోబల్ గా నువ్వు గౌరవించాల్సింది పోయి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి నానా మాటలు అనిపించి నానా బూతులు తినిపించినందుకు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి అమెరికా రోడ్ల మీద చెప్పిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి నేను. ఆయన్ని ఆ చెప్పిందే నిజం జరిగింది. నేను చెప్పాను నీ పతనం ఎక్కడే మొదలైంది. అంటే మీరు ఎలా చెప్పారు సార్? అంటే అది అభిమానంతోనా లేకపోతే అది నిజంగా ఈయన ఓటమికి ఒక కారణం అవుతుందని అప్పుడే ఊహించారా? పరిపాలన ఊహించాను అప్పుడే. ఇది ఒకటి అభిమానం, డెఫినెట్ గా అభిమానం, ఒకటి గర్వం. మన తెలుగు వారు చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్టీ రామారావు గారు మనకు గుర్తింపు తెచ్చారు. ఆయన బాటలో అయినా గ్లోబల్ గా మనకి గుర్తింపు తెచ్చి నేషనల్ అసెట్ అయ్యారు ఆయన నాలెడ్జ్ ఎకానమీ. అటువంటి వ్యక్తిని గౌరవించు నువ్వు. అంతేగాని ఇలా చేసినందుకు ఇదిగో నీ పతనం, నీ భస్మాసుర వస్తే ఎక్కడే పెట్టుకున్నావు అని నేను ఆ రోజే ఊహించాను. అదే నిజమైంది, అదే జరిగింది. ఈ రోజున అపోజిషన్ స్టేటస్ కూడా వచ్చే పరిస్థితి కనపట్టల్లా చూసుకుంటే. చంద్రబాబు నాయుడిని దూషించిన మంత్రులందరూ కూడా ఈ రోజు ఓటమిలో ఉన్నారు. అలాగే కొడాలి నాని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నేను అదే చెప్తున్నాను, జనం అవకాశం ఇచ్చారు కదా అని జనపక్షం, జనహితం, జనసేవ చేయాలి గాని నీ ఇష్టం వచ్చినట్టు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఒక పక్కన ఆయన చేసిన సేవకి ఆపోజిట్ గా నేనేదో పనిచేశాను, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు కాబట్టి చదువుకున్న వాళ్ళని, మిడిల్ క్లాస్ ని, భవిష్యత్తున్న యువతని, అందరినీ ఉద్యోగుల్ని, అందరినీ పెద్దవాళ్ళని అందరినీ మభ్య పెట్టి 10 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు బాదుడు చేసి పనికిరాని వాళ్ళు ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసి డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేసి స్టేట్ మొత్తాన్ని ట్యాక్సులు పెంచి అదేనమ్మా 10 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు బాదుడు ఓ పక్క నుంచి తీసుకోవటం. ఇది జనం అర్థం చేసుకోవాలనుకున్నాడు అతను. తప్పది, అది చాలా తప్పు. రామారావు గారు చెప్పినట్టు నీకు రాజకీయంలోకి వచ్చావంటే సేవ అయితేనే రా, అదే పరమార్థం. రామారావు గారు చెప్పిన అర్థం అంటే నేనే కాదు, నా ప్రతి కార్యకర్త, తెలుగుదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త దీనికే కట్టుబడి ఉండాలి. అదే నిజమైన ప్రజాసేవ అని ఆ రోజే చెప్పారు ఆయన 40 ఏళ్ల క్రితం. అది చూసి నేర్చుకున్నా బాగుండేవాడు జగన్. సో ఎనీవేస్
సార్ లోకేష్ గారు లీడ్ లో ఉన్నారు మంగళగిరి నుంచి, దాని మీద మీ అభిప్రాయం? అవును, ఉమ్. అలాగే బాబు తప్పకుండా గెలుస్తాడని ఊహించామమ్మా. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, చాలా అవమానాలు చేశారు అతనికి, చాలా తప్పది. మేమందరం సపోర్ట్ చేశాం బాబు గారికి చేసినట్టే ఇక్కడి నుంచి. కానీ అది ఏదో అంటారు కదా మీది అధికార మతం చూపించి వాళ్ళు ఇస్తున్నట్టు చలాయించొచ్చని పవన్ కళ్యాణ్ ని పడవట్లో కొట్టపోవటం, ఒక ఎంపీ ఆ నందిగం సురేష్ అనే ఒక ఎదవ, ఒక దిక్కుమాలిన ఎదవ, పనికిరాని వాడు, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో చోట్ల పాపం ఆ బలహీనుల్ని, ఆ ఎస్సీలను చంపేయటం, అమ్మాయిల్ని చంపేయటం ఎన్నో చేశారు. వీటన్నిటికీ లోకేష్ గళమెత్తి యువగళం అని నడిచి గళం ఎత్తాడు కాబట్టి ఇవాళ గెలుస్తున్నాడు, పార్టీని గెలిపిస్తున్నాడు. అండ్ దెన్ బాబు గారిని నాన్నగారు రుణం తెచ్చుకుంటున్నాడు, పార్టీకి రుణం తెచ్చుకుంటున్నాడు. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో లీడ్ లో ఉన్నారు, అలాగే జనసేన పార్టీ 19 సీట్స్ తో లీడ్ లో ఉంది. సో దాని మీద ఏంటి సార్ మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ ని తమ్ముడు యాక్చువల్ గా నేను ఆ రోజే చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇవాళ కదా, నేను ఎప్పుడు తమ్ముడు అనే సంబోధించేవాడిని అతను. ఇవాళ ఒక 10 ఏళ్ల నుంచి నాకు ముఖ్యంగా ఇక్కడ సినిమాలు బాగా చూస్తున్నప్పుడు మేము, సో అతను ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక మంచి గుణం, ఒక మంచి వ్యక్తి. ఎన్టీ రామారావు గారిని మేమెలా ఆరాధిస్తాము, నడిచాము ఆయన బాటలో, అంత ఇష్టపడే వ్యక్తి తనే చెప్పాడు స్వయంగా తమ్ముడు పవన్ కళ్యాణ్. ఏం చెప్పాడు అది అందిపుచ్చుకున్నాడు. అది సింపుల్ ఎగ్జాంపుల్ మీద, బెస్ట్ ఎగ్జాంపుల్. అది అందిపుచ్చుకుని గెలిచినా ఓడినా, తను ఓడినా 2 చోట్ల ప్రజల పక్షమే, ప్రజాహితమే అని 5 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి ఆ క్రమశిక్షణతో ఆ అడుగు జాడల్లో, ఎన్టీ రామారావు గారి అడుగు జాడల్లో, అలాగే చంద్రబాబు గారు అంటే మన నేషనల్ అసెట్ అని మేమెలా నమ్మాము, ఆయన నమ్మి అతన్ని గౌరవించి, బాబు గారిని, పార్టీని గౌరవించి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి 5 కోట్ల ఆంధ్రులను అమాయకుల్ని చేసి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని 20 ఏళ్ళు ఎలదాం అనుకున్న ఈ జగన్ బాబుకి చరమ గీతం పాడటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి అనిర్వచనీయం. సార్ మరి ఆయనకి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు యాజ్ ఎన్ఆర్ఐ మీ అందరూ అక్కడ? పవన్ కళ్యాణ్ గారికి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తే బాగుంటదండి? అంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. తప్పకుండా. అలాగే హోంశాఖ ఇస్తారని ఇక్కడ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోంశాఖ వచ్చి ఆయనకి ఇస్తారు, ఎవరు టెక్కలి అచ్చెన్నాయుడు గారికి ఇస్తారు. ఓకే ఓకే సార్. అలాగే కేసినేని మన చిన్ని గారు గెలిచారు, లీడ్ లో ఉన్నారు అని. చిన్ని గారు సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్క సెకండ్ సార్. పూర్ కనెక్షన్ ఉంది. నేను ఇయర్ బడ్స్ పెట్టి మాట్లాడుతాను, పర్లేదా? ఇప్పుడు లైవ్ లో ఉన్నారు సార్, అంటే ఇప్పుడు మాట్లాడండి సార్. చిన్ని నాకు మంచి మిత్రుడు, కేసినేని చిన్ని ప్లస్ రాము మంచి మిత్రుడు. నా ఊరు, మా గుడివాడ, మా కనుమూరు. అక్కడ గెలుస్తాడు అని 6 నెలల క్రితం, అంటే మొన్న అక్టోబర్ లో ఇక్కడికి వచ్చినప్పుడు, నవంబర్ లో నేనే స్పీచ్ ఇచ్చి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు నన్ను ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు చెప్పకూడదు, పబ్లిక్ లో అంత అయిపోయింది చెప్తున్నారు. నువ్వు ఎందుకంటే ఇక్కడ రండి, మీరు కూడా అన్నగారు వచ్చి ఇక్కడ మాకు పెనవలూరు నుంచి ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు కదా అన్నారు ఆయన. ఇద్దరు, రాము గాని చిన్ని గారు గాని. సో అది మా మధ్యన సహృద భావం, స్నేహభావంలో జరిగే సంభాషణ. నేను చెప్పాను నాకు రావాలని ఉంది, ఎందుకంటే బాబు గారు నీ అవమానించినప్పుడు మొట్టమొదట రోడ్ల మీదకి వచ్చి న్యూయార్క్ దాకా వెళ్ళి, సో అక్కడ దాని ముందు ఉండి అందరికి చెప్పిన వాడిని నేను, వాడి పతనం మొదలైందని చెప్పిన వాడిని నేను. బేసిక్ గా అతనికి అతను బస్సు పంచగా పెట్టుకున్నాడని చెప్పిన వాడిని నేను బేసిక్ గా. కాకపోతే నేను యూ బ్లడ్ అనే ఒక మంచి
కాజు, గుడ్ కాజు, నోబుల్ కాజ్ కోసం అవును అది ప్రాణాలు కాపాడేది. సో సేవింగ్ లైఫ్స్ ఈజ్ గ్రేస్ అండ్ నోబుల్ టు సేవ్ లైఫ్స్. సో ఆ కార్యక్రమాన్ని నేను ఒక కార్యదీక్ష తీసుకున్నాను. అది అవ్వటానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది బ్రదర్ నాకు. అందుకని అది చేస్తూ అది అయినాక నెక్స్ట్ టర్మ్ కి మీతో పాటు నేను అడుగులు అడిగేస్తాను అని చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా పెద్ద రాజకీయ నాయకులుగా చూడగలం, చూడాలనుకుంటున్నాం. నేనా? అవును, అంటే ఇంత సౌహృదయ భావాలు ఉన్న వాళ్ళు అయితే మంచిది కదా సార్. అది అవకాశం ఇస్తే చూస్తాను. అది ఇంకొక సంవత్సరం అయ్యూ బ్లడ్ కోసం కృషి చేసి అదొక సేవలాగా భావిస్తున్నాను నేను. ఆ సేవలో ఒక మాధుర్యం ఉంది, ఆ సేవలో ఒక నిజాయితీ ఉంది, ఆ సేవలో ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. అంటే ఎన్ని ప్రాణాలు కాపాడితే వాళ్ళకి 12 లక్షల మంది చనిపోతున్నారు మనకి సరైన టైంలో బ్లడ్ అందక, బ్లడ్ గ్రూప్ అందక. తప్పకుండా నా ఫస్ట్ అడుగు నా మిత్రులు, అలాగే అతను అక్కడ పెమ్మసాన్ని కూడా బాగా కలిసేవారు ఇక్కడ నాకు. ఎలక్షన్ లాస్ట్ 6 months లో గుంటూరు ఎంపీగా గెలిచారు వారు. వీరందరి సహకారంతో, బాబు గారి సహకారంతో, లోకేష్ బాబు సహకారంతో నేను పరోక్షంగా నేను ఇక్కడి నుంచి ఇచ్చింది మా లక్కీ ప్లేస్ అయింది మళ్ళా ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరు గెలవరు అనుకున్నప్పుడు మేము 10 గంటల ముందు విజయోత్సవాలు మొదలుపెట్టి 63 సీట్లకి గెలుస్తారని గెలిపించి చేసిన వాళ్ళు ఉన్నారు మీరు అప్పటి నుంచి చేసిన వాళ్ళు మేము. అవునండి, అలాగే ఇవాళ కూడా 5 గంటల ముందు మొత్తం ఇక్కడ విజయోత్సవ సభ ఏర్పాటు చేసి క్రాకర్స్ తీసుకొచ్చి ఈ రోజు కూడా మేము ఇవాళ సంబరాలు. అలాగే అంకుల్ సేని మాది ఒక గ్లోబల్ క్లౌడ్ కిచెన్ వారి ఆధ్వర్యంలో వారందరితో వాళ్ళందరికీ కట్టేసి డిన్నర్ అరేంజ్ చేసి దాదాపు సాయంత్రం డిన్నర్ అరేంజ్ చేసి 5 గంటల ముందే కౌంటింగ్ స్టార్ట్ అవ్వక ముందే మేము ఇక్కడ మొదలు పెట్టి చేసాం. ఇక్కడ మొత్తానికి సెంటిమెంట్ అయిపోయింది మా ప్లేస్ లో గెలవటం గ్యారంటీ ఏ పార్టీకైనా. ముఖ్యంగా సో గెలుపు మీరు ఆల్రెడీ భోజనాలు అన్ని మొదలు పెట్టేశారు. ముందు 7 గంటలకి 7 గంటలకి అంటే మీ కౌంటింగ్ 10కి స్టార్ట్ అయింది, 10:30కి ఆ టైము. మేము స్నాక్స్ 7కి మొదలు పెట్టి డిన్నర్ అయ్యే టైంకి మీ దగ్గర కౌంటింగ్ మొదలైంది. ఓకే సార్, మీరు ఒక్క నిమిషం లైన్